Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగము నుండి శ్లోకములను నేర్చుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ భగవద్గీత 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగము 21వ శ్లోకము. అర్జున ఉవాచ కైర్లింగైత్రీన్ గుణానేతానతీతో భవతి ప్రభో కిమాచారః కథం చైతాం త్రీన్ గుణానతివర్తతే. కైర్లింగై త్రీన్ గుణా నేతా నతీతో భవతి ప్రభో కిమాచారః కథం చైతాం త్రీన్ గుణా నతివర్తతే. कैर्लिङ्गै त्रीन् गुणानेता नतीतो भवति प्रभो किमाचारः कथं चैतां त्रीन् गुणानतिवर्तते. ఈ శ్లోకమునకు భావము. అర్జునుడు అడుగుతున్నాడు, ప్రభువగు ఓ కృష్ణ, ఈ 3 గుణములను దాటినవాడు ఎట్టి లక్షణములతో కూడి ఉండును, ఎట్టి ప్రవర్తన కలిగి ఉండును, మరియు ఈ 3 గుణములను అతడు ఏ ప్రకారము దాటివేయగలుగును? 3 గుణములను దాటినవాడు జన్మమృత్యు జరాదుఃఖముల నుండి విడివడి అమృతత్వము మోక్షమును పొందునను. భగవద్వాక్యమును వినిన వెంటనే అర్జునునకు ఆ గుణములు ఎట్లు దాటబడును, అట్లు దాటినవాడు ఎట్లు ప్రవర్తించును, ఏ లక్షణములు గుర్తులు కలిగి ఉండునో తెలుసుకొనదలచి వెంటనే ఆ విషయమును గురించి భగవానుని ప్రశ్నించెను. కైర్లింగై, ఏ లక్షణములచే ఏ గుర్తులచే గుణాతీతుడు తెలియబడగలడు అని అర్జునుడు అడుగుట చాలా సమంజసంగా ఉంది. ఎలా అనిన కొందరు తాము చాలా క్రింది స్థితి అందు ఉన్నప్పటికీ, దృశ్యవాసనలు తమకు ఇంకనూ నశింపకున్నప్పటికీ తాము సిద్ధపురుషులమని, గుణాతీతులమని, జీవన్ముక్తులమని చెప్పుకొని తిరుగుతూ ప్రజల్ని మోసం చేయవచ్చును. గుణాతీతుని యథార్థముగు లక్షణములు చిహ్నములు తెలుసుకొనినచో ఇంకా అట్టి స్థితికి అవకాశం లేదు. పైగా అట్టి లక్షణములను ఎరిగి ఉన్నచో మనుజుడు తాను కూడా ప్రయత్నాతిశయముచే వానిని సాధించుటకును వీలుండును. ఇవి అన్నీ ఆలోచించి అర్జునుడు సమయోచితమగు ప్రశ్న గావించాను. ఇదివరలో గీత ప్రారంభమునందు 2వ అధ్యాయమున స్థితప్రజ్ఞస్య కా భాష అను ఈ ప్రకారముగా ఇట్టి ప్రశ్ననే అర్జునుడు గావించి ఉండుట ఈ సందర్భములో గమనించదగి ఉన్నది. ఈ స్థితప్రజ్ఞ లక్షణములు కానీ, గుణాతీతుని లక్షణములు కానీ, అద్వేష్టృత్వాది భక్త లక్షణములు కానీ, అమానిత్వాది జ్ఞాన గుణములు కానీ ఒక బారోమీటరు వంటివి. బారోమీటర్ చే శీతోష్ణ స్థితులు ఎట్లు కొలవబడునో అట్లే మనుజుని ఆధ్యాత్మిక ఔన్నత్యము ఈ లక్షణములచే కొలవబడగలదు. ఈ లక్షణములను బట్టి చూచినచో జనులలో ఆధ్యాత్మిక శక్తి కలవారెవరో, వేషధారులెవరో సులభంగా తేలిపోతుంది. శుష్క వేదాంతమును రూపుమాపుటకు పరమార్థ క్షేత్రమునందు సోమరులచే కల్పింపబడిన కృత్రిమ వాతావరణమును విచ్ఛిన్నమునర్చుటకు ఇట్టి ప్రశ్నలెంతో ఆవశ్యకములై ఉన్నవి. కిమాచారః, గుణాతీతుని ఆచరణానుష్ఠానము ఎట్టిదో అర్జునుడు ఎరుగదలచెను. కిమాసీత వ్రజేత కిం అని ఇట్టి ఆచరణను గుర్చియే ఇదివరలో అర్జునుడు ప్రశ్నించి ఉండెను. ఆధ్యాత్మిక క్షేత్రమున అనుష్ఠానమునకు గొప్ప ప్రాధాన్యత ఇవ్వబడి ఉన్నది. సాధ్య వస్తువును గురించి, లక్ష్యమును గురించి తెలుసుకొనుట అవసరమై ఉన్నను ఆ లక్ష్యము ఏ సాధనచే పొందబడగలదో దానిని ఎరుగుట ఇంకనూ ఆవశ్యకమై ఉన్నది. ఎలా అనినా సాధనను అవలంబించినచో సాధ్యము దానంతట అదియే చేకూరును.
కనుకనే అర్జునుడు గుణాతీతుని యొక్క ప్రవర్తన ఎట్టిదో తెలుసుకొనదలిచాను. అర్జునుని ఈ ప్రశ్న దానికి భగవానుడు ఇవ్వబో సమాధానము పాఠకలోకమునకు చాలా ముఖ్యములై ఉన్నవి. గీతలో సాధన సంబంధమైన ప్రముఖ ఘట్టములలో ఇదియూ ఒకటై ఉన్నది. కావున ముముక్షువులి గుణాతీతుని లక్షణములను బాగుగా మననము చేసి కార్యాన్వితము చేసుకొనవలయును. శుభం. శ్రీమద్ భగవద్గీత తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన.